టు 99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. మహిళలు మహారాణులుగా ఉండాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ యూసఫ్గూడలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిందన్నారు. సీఎం రేవంత్ మహిళల అభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పారు. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని చూసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ. ఈరోజు దేశంలో మహిళలంటే చిన్న చూపు చూసిన కాలంలోనే దేశానికి ఉక్కు మహిళగా ఉండి ప్రధానమంత్రిగా మరి ఇందిరమ్మ సేవలు మనందరికీ తెలుసు. తెలంగాణ తల్లుల యొక్క బాధ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని చూసి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ. అంటే ఎక్కడ చూసినా అడుగడుగున మహిళలను గౌరవించి మహిళలు రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలో బాగుండాలని కోరుకునేటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పడి మహిళలను మరి 10 రూపాయలు జమ చేసుకుంటే మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి ఈరోజు ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా 27,000 కోట్ల వరకు బ్యాంకు లింకేజ్ ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం దాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు లక్షల మంది మహిళలు బ్యాంకు లింకేజ్ తీసుకొని పెట్రోల్ బంకులు పెట్టుకుంటున్నారు, పాల కేంద్రాలు పెట్టుకుంటున్నారు, మరి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు. ఇప్పుడు మా బట్టి విక్రమార్కన్న గారి ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. అట్లా ప్రతి ఇంట్లో సంతోషంగా ఉంటే ఆ ఊరు, ఆ సమాజం సంతోషంగా ఉంటుంది.